హీరోయిన్ అందరితో ఎందుకు ఎఫైర్లు పెట్టుకుంటుంది? ఊర్లో జరిగే వరుస హత్యల వెనుక ఎవరు ఉన్నారు? లాస్ట్‌లో మైండ్ పోయే ట్విస్ట్. ఓపెన్ చేస్తే ఉదయించే సూర్యుని నుంచి ఒక అబ్బాయి నడుచుకుంటూ వస్తాడు. అతను రవి. తర్వాత సీన్‌లో రవి, శైలు జామ తోటలో జామకాయలను దొంగిలిస్తారు. తోటమాలి తరుముతుంటే ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇసుక తిన్నెల మీద కూర్చొని జామకాయలను పంచుకుంటారు. ఒకటి మిగిలితే ఇది మహాలక్ష్మి అమ్మవారికి అని రవి విసిరిస్తాడు. తర్వాత వారిద్దరూ కలిసి దిగిన ఫోటో ఇస్తాడు. రవి నువ్వు చాలా బాగున్నావు అని శైలజ అంటుంది. రవి మురిసిపోతాడు. శైలజ నీవు ఎందుకు బాలేవో తెలుసా? నీ కళ్ళకు కాటుక లేదు అని అంటాడు. దాంతో రాత్రి ఒంటరిగా మహాలక్ష్మి టెంపుల్కి వెళ్లి దీపం మసిని తీసుకొచ్చి దాన్ని కాటుకలా చేసినట్లు చెప్తాడు. నెక్స్ట్ వారి ఇంటికి వస్తూ ఉంటే కుక్కపిల్ల బావిలో పడి మూలుగుతూ ఉంటుంది. దాన్ని కాపాడతాడు రవి. ఆ కుక్కపిల్లను శైలజ ఇంటికి తీసుకువెళతా అంటుంది. రవి సరే అంటారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సీన్లో శైలు అమ్మ చనిపోవడంతో వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుంటాడు. శైలును వాళ్లతో తీసుకువెళ్లాలంటే తన పేరు మీద ఉన్న 3 ఎకరాలు తన పేరు మీద రాయమని శైలు అమ్మమ్మతో వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. అదే సమయంలో శైలు కుక్కపిల్లను తీసుకుని వచ్చి ఒక కుండలో దాచిపెడుతుంది. ఇంటికి వచ్చేసరికి ఎక్కడకు వెళ్ళావు అని అడుగుతాడు. ఆ పొలం పిల్ల కోసం అని, దాన్ని ఇవ్వను అని శైలు అమ్మమ్మ చెబుతుంది. అదే సమయంలో అతనికి దగ్గులేస్తుంది. నీళ్లు అడుగుతాడు. శైలు గ్లాసులో నీళ్లు తీసుకుని వెళుతుంటే వాళ్ళ పిన్ని గ్లాస్ కింద పడేసి ఇంట్లో ఒక క్షణం ఉండొద్దు అని తన కొడుకును భర్తను తీసుకుని వెళుతుంది. మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర శైలు ఏడుస్తుంటే అక్కడికి రవి వచ్చి మీ నాన్న కోసం ఏడవడం వేస్ట్ అని ఆ తల్లిని మొక్కుదామని దీపం ముట్టిస్తుంటే అక్కడికి రవి నాన్న వచ్చి కొడతాడు. దాంతో రవి వాళ్ళ నాన్నను తిట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రవి తండ్రి శైలుతో ఇంటికి రావడం లేదేంటి అని భుజం నిమురుతూ అడుగుతాడు. నెక్స్ట్ సీన్లో శైలు మెచ్యూర్ అయిందని ఇంటి దగ్గర ఒక్కరితే ఉన్నట్లు శైలు నాన్నకు ఫోన్ చేసి చెప్తుంది. దానికి ఆస్తి ఇవ్వడానికి పనికిరాము కానీ అవసరాలకు గుర్తుకు వస్తామా అని తండ్రి అంటాడు. శైలును దగ్గర తీసుకొని వాళ్ళ అమ్మమ్మ బాధపడుతుంది. తర్వాత రవి ఇండ్లు మంటల్లో కాలిపోతూ ఉంటుంది. అక్కడికి శైలు వచ్చి రవి అని బాధపడుతుంది. తండ్రి కొడుకులు ఇద్దరూ చనిపోయారు అని ఊర్లో వారు మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత అక్టోబర్ 18, 1996 మంగళవారం అర్ధరాత్రి అని పడుతుంది. చీకట్లో మంటలతో కళ్ళు కనిపిస్తాయి. కుక్క అరుచుకుంటూ పరిగెడుతూ ఉంటుంది. మంగళవారం అనే టైటిల్ పడుతుంది. తెల్లవారుతుంది. ఊర్లో వారందరూ పనుల్లో ఉంటారు. ఒక ముసలోడు చుట్ట తాగుతూ మిల్లు దగ్గర ఒక గోడను చూస్తూ ఉంటాడు. అక్కడ చాలా మంది గుమ్ముగుడి ఉంటారు. అదే సమయంలో కసిరాజు పులి ఊర్లోకి వస్తూ అక్కడ మందిని చూసి వెళతారు. గోడ మీద రాజుకు మేరీకి ఉన్న అక్రమ సంబంధం గురించి రాసి ఉంటుంది. అదే సమయంలో అక్కడికి డానియేల్ వచ్చి తనకు చదువు రాదు అని చదివి చెప్పమంటాడు. దాన్ని కసిరాజు చదువుతాడు. దాంతో తన పెళ్ళం అక్రమ సంబంధం పెట్టుకుందని కత్తి తీసుకుని చంపడానికి పరిగెత్తుతాడు. కట్ చేస్తే అరటి తోటలో రాజు, మేరీ పురుగుల మందు తాగి చనిపోతారు. ఈ విషయం ఊరంతా తెలిసి అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఎవరో గోడ మీద రాయడం ఏంటి, వీళ్ళు పురుగుల మందు తాగి చావడం ఏంటని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి ఎస్ఐ మాయ వస్తుంది. ఒకతను అలా తోసుకుంటూ పోతున్నావు అని అంటే అతన్ని కొడుతుంది. తర్వాత ఆ బాడీలను చూస్తుంది. లేడీ ఎస్ఐ భలే ఉందిరా అని కసిరాజు పులితో అంటూ ఉంటాడు. రాజుగారు పొగిడినట్లు ఆమెకు చెప్పొస్తా అని పులి అంటే ఎస్ఐ కాస్త తేడాగా ఉందిరా, ఇంత ముందే కిట్టుగాడి చెంప పగలగొట్టింది అని అంటాడు. అక్కడ కానిస్టేబుల్కు పురుగుల మందు డబ్బా దొరుకుతుంది. వాసు కెమెరామ్యాన్ వచ్చి ఫోటోలు తీస్తూ ఉంటాడు. బాడీని పోస్టు మార్టానికి పంపించమని ఎస్ఐ అంటుంది. దాంతో గ్రామస్తులు ఒప్పుకోరు. జామీందార్ ప్రకాశం బాబుకు ఒక మాట చెప్పి తీసుకువెళ్ళాలి అని అంటారు. నెక్స్ట్ సీన్లో ప్రకాశం బాబు బయటకు వెళుతూ తన నాన్న ఫోటోకు దండం పెట్టి చెప్పు తీసుకొని కొడతాడు. కాస్తంత తగలబెట్టావు, కేవలం పేరు మాత్రమే మిగిలింది అని అంటూ ఉండగా తన భార్య వచ్చి ఆరతి ఇస్తే దాన్ని ఊది నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పి కారులో వెళ్ళిపోతాడు. తాగుతూ ఉంటాడు. తోలుతూ అరటి తోటలోకి వెళ్ళి పోస్ట్ మార్టం చేయడానికి వీలు లేదు అని చెప్పి వెళ్తాడు. తర్వాత మేరీని పూడ్చిపెడతారు. రాజును కాల్చేస్తారు. అక్కడ కాటి కాపరి మాస్క్ పెట్టుకుని ఉంటాడు. తర్వాత సీన్లో కసిరాజు నాగమ్మనితో పులిహోర మాటలు మాట్లాడుతూ ఉండగా అక్కడికి పులి వస్తాడు. కసిరాజును చూసావా అంటే లేడని చెప్పమంటాడు కసిరాజు. దాంతో కసిరాజును తిడతాడు పులి. నన్నే తిడతావా అని రాజు పులి మెడ పట్టుకుంటాడు. అక్కడికి డాక్టర్ వస్తాడు. కసిరాజు లేచి దండం పెడతాడు.
డాక్టర్ చాలా మంచోడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. డాక్టర్ ఒక పాపకు కామెర్లు ముదిరిపోయాయని చెప్పి పెద్ద ఆసుపత్రిలో చూపించండి అంటాడు. వాళ్లకు డబ్బులు కూడా ఇస్తాడు. తర్వాత సీన్‌లో గోవిందయ్య ఇంట్లో ఫంక్షన్ ఉందని, గిరిజ ఇంటికి వెళ్లి చెప్పాలని నాని తన ఫ్రెండ్ గిరిజ ఇంటికి వెళతారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు నాని. ఎవరూ లేరని చెప్తుంది గురిజ చెల్లెలు. దాంతో అతను గురిజ చెల్లెలతో సరసాలు ఆడుతూ ఉంటాడు. అదే సమయంలో గురిజ బైక్ సౌండ్ వస్తుంది. నాని బయటకు వస్తుంటే నువ్వేంట్రా ఇక్కడ అని గురిజ అంటే గోవిందయ్య ఇంట్లో ఫంక్షన్ భోజనాలకు పిలవమన్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత గోవిందయ్య ఇంట్లో ఫంక్షన్ ఏర్పాట్లు జరుగుతాయి. భోజనాలు రెడీ అవుతూ ఉంటాయి. అందరూ భోజనాలకు కూర్చుంటారు. కసిరాజు, పులి తింటూ ఉంటారు. అక్కడే గురిజ తన గ్యాంగ్‌తో మాట్లాడుకుంటారు. గోడ మీద రాసింది వాసు అని మాట్లాడుకుంటూ ఉంటే నాని వింటాడు. వాసుతో నాని ఈ విషయం చెప్తాడు. వాసుకు కోపంతో గిరిజను తన్నుతాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది. బంతిలో ఉన్న వారు కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఫంక్షన్ మొత్తం కొట్టుకుంటూనే ఉంటారు. గోవిందయ్య వచ్చి ఆపండ్రా ఆపండ్రా అని అరుస్తూ ఉంటాడు. అదే సమయంలో జమీందారీ గారి కారు వస్తుందని ఒకడు అరిచి చెప్తాడు. దాంతో అన్ని సర్ది ఫోటో తీసుకుంటూ ఉంటారు. జమీందారీ వైఫ్ రాజేశ్వరి వెళ్ళిపోగానే మళ్ళీ ఫైట్ చేసుకుంటారు. దీంతో గోవిందయ్య కోపంతో వాసు గురిజల మీద అరుస్తూ ఉంటాడు. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. తర్వాతి సీన్లే ఏదో గొడవ జరిగిందంటూ అని పూజారమ్మ అంటే అందుకే కదా 2 సంవత్సరాల నుంచి జాతర జరగడం లేదని పూజారి అంటూ ఉంటాడు. జమీందారితో మాట్లాడతానని అంటాడు. తర్వాత సీన్లో జమీందారి పిట్టను గురిపెట్టి కొడతాడు. గురి మిస్ అవుతుంది. అక్కడికి పూజారి వచ్చి జాతరకు డబ్బులు అడిగితే జమీందారి దేవుణ్ణి నమ్మడు కాబట్టి తిట్టి పంపించేస్తాడు. పూజారి బాధపడి వెళ్ళిపోతుంటే రాజేశ్వరి పూజారిని పిలిచి ఆయనేదో కోపంలో ఉండి ఉంటాడు అని డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. తర్వాత సీన్లో పూజారికి డబ్బులు ఎందుకు ఇచ్చావు అని భార్యను అడుగుతాడు. వాళ్ళు మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇస్తే తప్పేమీ లేదు అంటుంది. అయినా దేవుణ్ణి నమ్మకుండా మీలా ధైర్యంగా ఉండడం అందరికీ సాధ్యం కాదు అని అంటుంది. నెక్స్ట్ సీన్లో ఎస్ఐ మాయ జీపులో వెళుతూ ఇంకా ఫోటోలు రాలేదేంటని కానిస్టేబుల్ అయ్యప్పను అడుగుతూ ఉంటే వాసుకు చెప్పాను మేడం, రేపు సాయంత్రం కల్లా ఇచ్చేస్తాడు అన్నాడు. ఇక అదే సమయంలో అరటి తోటలో మాస్క్ పెట్టుకున్న కాటి కాపరి కనిపిస్తాడు. మాయ భయపడి బండి ఆపు అని అంటుంది. బండి ఆపగానే తన కోసం తోటలో చూస్తుంది. అదేం లేదని అక్కడి నుంచి బయలుదేరతారు. జాతర వచ్చే మంగళవారం అని మాట్లాడుకుంటూ ఉంటారు. జాతరకు అంతా ముస్తాబు అవుతుంది. గణగణ మోగాలిరా సాంగ్ మొదలవుతుంది. అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. ఎస్ఐ మాయ జాతరకు వస్తుంది. మాస్క్ పెట్టుకున్న అతను ఊరి చివర డాన్స్ చేస్తూ ఉంటాడు. అదే జాతరలో నాగమణి, కృష్ణ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఆ జాతరకు జమీందారీ భార్య కూడా ముడుపుతో వస్తుంది. జాతర ముగుస్తుంది. ఆ రాత్రి ఒక కుక్క వీధిలో పరిగెడుతూ ఉంది. అమ్మవారు వేషం కట్టుకున్న ఒక అడవి తోటలోకి పరిగెడుతూ ఉంటుంది. తర్వాత రోజు తెల్లవారుజామున ఒక అతను పాల క్యాన్ తీసుకుని వస్తూ ఉండగా ఏదో చూసి భయపడిపోతాడు. అదే సమయంలో గోడ మీద పేర్లు రాశారని అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. గోడ మీద నాగమణి కృష్ణ అక్రమ సంబంధం గురించి రాసి ఉంటుంది. తర్వాత ఇద్దరు ఒక చెట్టుకు ఉరి తీయబడి ఉంటారు. ఎస్ఐ మాయ ఊరంతా అక్కడే ఉంటారు. డెడ్ బాడీలు కిందకి దించుతారు. చనిపోయిన ఇద్దరు గురిజా ఫ్రెండ్స్ అని అంటుంటుంది. తర్వాత వాసు దగ్గరకు వచ్చి వీళ్ళకు నీకు ఏదో గొడవాట, నువ్వే చేస్తున్నావా అని అంటుంది. అదే సమయంలో అక్కడికి ప్రకాశం వస్తాడు. ఎదురుగా వస్తున్న అతన్ని తన్ని బాడీలను చూస్తాడు. ఇవి పక్క మర్డర్లు అని, చంపేవాడు మన మధ్య ఉండి ఉంటాడు అని మాయ చెప్తుంది. నాని, వాసు అనుమానంగా చూస్తారు. ఇది హత్య అని మాయ అంటే ఇలా మాట్లాడకూడదు అని ప్రకాశం అంటాడు. బాడీలను పోస్ట్ మార్టంకు పంపమని చెప్తుంది. తర్వాత సీన్లో అక్రమ సంబంధాల గురించి ఇలా గోడల మీద రాయడం ఏంటని, పూడ్చిపెట్టిన మేరీ శవం కూడా మాయం చేశాడు అని ఈ ఊర్లో అందరూ అనుమానంగానే ఉన్నారు అని అయ్యప్పతో చెప్తుంది. నెక్స్ట్ సీన్లో గ్రామంలో అందరూ గుమ్ముగుడి ఉంటారు. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గోవిందయ్య చెప్తాడు. శాంతి చేయిస్తేనే ఊరు బాగుపడుతుందని పూజారి చెప్తాడు. ప్రతి మంగళవారం ఇలాంటి చావులు జరుగుతున్నాయని, రేపు మంగళవారం కాబట్టి ఈ రోజు రాత్రి పట్టుకుందామని నిర్ణయించుకుంటారు. అక్కడికి అయ్యప్ప వచ్చి మాయా మేడం చాలా సీరియస్గా ఉందని చెప్తాడు. దానికి మాయ మీదనే డౌట్ ఉందని గ్రామస్తులు అంటారు. ఇక తర్వాత గ్రామంలో జరుగుతున్న హత్యల గురించి చెప్తూ రాత్రి ఎవరు ఇల్లు కదలొద్దు అని పులి చాటింపు చేస్తాడు. నెక్స్ట్ సీన్లో గురిజా తన గ్యాంగ్తో వెతుకుతూ ఉంటాడు. పులి, కసిరాజు కూడా వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో వాసు బైక్ మీద వస్తూ ఉంటాడు. తోటలో ఎవరు పరిగెత్తుకుంటూ ఉంటారు.
ఒక అతను దీపం పెట్టుకొని వచ్చి గోడ మీద రాస్తుంటే గ్రామస్తులు చూస్తారు. అతను వెంట పడతారు. అతను తప్పించుకొని తోటలోకి పరిగెడతాడు. అదే సమయంలో డాక్టర్ బస్ దిగి ఊర్లోకి వస్తాడు. తనకు ఒక ఏడుపు సౌండ్ వినిపిస్తుంది. అతను వెతుక్కుంటూ అక్కడికి వెళతాడు. అదే సమయంలో అతని కోసం గురిజా తన ఫ్రెండ్స్తో పరిగెడుతూ ఉంటాడు. చివరికి ఒక వాగులోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగానే అక్కడ గురిజా తన మనుషులతో ఉండి ముసుగు తీస్తే నాని ఉంటాడు. అరే నానిగా నువ్వా అని అతన్ని కొడతాడు గురిజా. తర్వాత సీన్లో డాక్టర్ ఏడుస్తున్న అడవి దగ్గరకు వెళతాడు. బావి మీద ఒక లేడీ కూర్చుని ఉంటుంది. డాక్టర్ను చూసి బావిలో దూకుతుంది. డాక్టర్ శైలజ అని అంటాడు. కట్ చేస్తే శైలజ కళ్లకు కాటుక పెట్టుకుని రెడీ అవుతుంది. 18 నెలల క్రితం అని టైటిల్ పడుతుంది. శైలజకు వాళ్ళ అమ్మమ్మ బాక్స్ పెట్టి ఇస్తుంది. తన కుక్కను పలకరించి వెళుతుంది. వీధెంట నడుచుకుంటూ వెళుతుంటే ఒకడు తననే చూస్తాడు. కాలేజీకి వెళ్ళి ఒక బైక్ను చూసి ఎక్సైట్ అయ్యి బైక్ను టచ్ చేసి వెళుతుంది. తర్వాత తనతో లెక్చరర్ నీతో క్లోజ్గా ఉండడానికి కారణం నువ్వు అందంగా ఉంటావు, బాగా చదువుతావు అని అంటాడు. తాను సిగ్గుపడి వెళ్ళిపోతుంది. గోడకు దాక్కుని సిగ్గుపడుతుంది. తర్వాత సీన్లో మదన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తాను పర్సు పడేసుకోవడం, తను తిరిగి ఇవ్వడం, తాను లెక్చరర్ అని తెలియడం, మదన్ శైలుని చూడడం చూసి శైలు ఎక్సైట్ అవుతుంది. అలాంటి సమయంలో బటర్ఫ్లై ఎగురుతుంది. నెక్స్ట్ సీన్లో వర్షం పడుతుంటే శైలు పాయసం తీసుకుని వస్తుంది. దాన్ని తిని చాలా బాగుందని చెప్తాడు మదన్. వెళతా అంటే వర్షంలో ఎక్కడికి వెళతావు అని కూర్చో అంటాడు. తర్వాత మదన్ షేక్స్పియర్ బుక్ తీసుకుని రొమాంటిక్గా చదువుతూ తనను ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఉరుము సౌండ్స్ వచ్చి శైలు వెళ్ళిపోతుంది. మదన్ డోర్ వేసుకుంటాడు. శైలు ఆలోచిస్తుంది. మదన్ డోర్ తీస్తే బయట శైలు ఉంటుంది. పాట స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఫిజికల్గా దగ్గరవుతారు. వాళ్ళ నాన్న వచ్చిన పట్టించుకోకుండా వెళుతుంది. మదన్తో హ్యాపీగా ఉంటుంది. శైలును వీధిలో ఒకడు అలాగే చూస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ చాలా దూరం వెళుతుంది. కట్ చేస్తే పాట అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ టీచర్ రావట్లేదని చెప్తాడు. అతను ఇంటికి కూడా లాక్ వేసి ఉంటుంది. స్టూడెంట్స్ అంతా స్టాఫ్ రూమ్లో చూస్తుంటే శైలు వెళ్ళి చూస్తుంది. మదన్ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు అందరూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. అది చూసి శైలజ బాధపడుతుంది. మరో సీన్లో మదన్ తన వైఫ్ను కార్లో దింపి శైలితో మాట్లాడడానికి వస్తాడు. అవకాశం వచ్చింది, ఇద్దరం ఎంజాయ్ చేశాము అని చెప్పి వెళ్ళిపోతాడు. శైలజ ఏడుస్తుంది. ఇంటికి వస్తే అమ్మమ్మ చనిపోయి ఉంటుంది. కట్ చేస్తే వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి ఆస్తి రాసిస్తే సరే, లేదంటే ఎవరి దారి వాళ్ళది అంటాడు. శైలు కోపంతో ఆస్తి పేపర్లు విసిరిస్తుంది. దాంతో పేపర్లు తీసుకుని పిన్ని తన తండ్రి వెళ్ళిపోతారు. తాను ఒంటరిది అవుతుంది. మదన్ గురించి ఆలోచిస్తుంది. అదే సమయంలో తనకు ఒకడు మదన్లా కనిపిస్తాడు. వాడితో కమిట్ అవుతుంది. తర్వాత తనకు ఫీలింగ్స్ వచ్చినప్పుడల్లా మదన్లా ఊహించుకుంటూ ఉంది. ఇక అదే సమయంలో ముసలివాడు కూడా విజిల్ చేస్తాడు. తనను చూసి గ్రామంలో కుర్రాళ్ళు అదోలా చూసుకుంటూ ఉంటారు. రాజు మేరీతో ఉంటూ శైలును చూస్తాడు. కసిరాజు శైలజ గురించి తప్పుగా మాట్లాడతాడు. వాసు దగ్గరకు వచ్చి ఫోటో తీసుకుంటుంది. కట్ చేస్తే శైలజ బస్సులో వెళుతుంటే ఒక అతను తనకు తగులుతాడు. దాంతో తను అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది. అలా అయినప్పుడల్లా తన చేతికి రబ్బరు బ్యాండ్తో కొట్టుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే తాను పనిచేసే చోట జమా అనే వ్యక్తి తన ఫ్రెండ్స్ను ఎంజాయ్ చేయమని శైలు దగ్గరకు తీసుకువస్తాడు. తను రిఫ్యూజ్ చేస్తుంది. దాంతో జమా వచ్చి తనను బయటకు వెళ్ళగొడతాడు. అదే సమయంలో చనిపోదాం అనుకుంటుంది. ధైర్యం సరిపోక బ్రిడ్జి మీద కూర్చొని ఏడుస్తుంది. మరో సీన్లో తన ఫ్రెండ్ను ఇంటికి పిలుస్తుంది. కొరడాతో కొట్టమని చెప్తుంది. తాను కొడతాడు. మీద చెయ్యి వేయగానే గట్టిగా అరుస్తుంది. అతను వెళ్ళిపోతాడు. తర్వాత శైలు ఏడుస్తుంటే బటర్ఫ్లై వస్తుంది. దాన్ని వెళ్ళగొట్టగానే చాలా బటర్ఫ్లైస్ వస్తాయి. వాటిని వెళ్ళగొడుతూ ఏడుస్తుంది. తర్వాత తాను ఒంటరిగా నడుచుకుంటూ పోతుంది. సాంగ్ స్టార్ట్ అవుతుంది. తనకు ఫీలింగ్స్ వచ్చినప్పుడల్లా అబ్నార్మల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో తాను ఎవరితో ఉంటుందో అనేది గుర్తించకుండా తన వాంఛ తీర్చుకుంటూ ఉంటుంది. తన ఊర్లో వాళ్ళు చూసి తప్పుగా అనుకుంటూ ఉంటారు. మీనాక్షి టెంపుల్ దగ్గర కూర్చొని రబ్బర్ బ్యాండ్తో కొట్టుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే శైలజ బరి తెగించి తిరుగుతుందని ప్రకాశంతో చెబితే తనను తీసుకురా అంటాడు. తర్వాత సీన్లో శైలజ రెడీ అవుతుంటే రాజు కృష్ణ వచ్చి ప్రకాశం తీసుకురా అన్నాడు అని తన జుట్టు పట్టుకొని లాక్కొస్తాడు. ప్రకాశం ఇంటి ముందు పడేసి అందరూ తిడతారు. ఎంత తిట్టినా ఏం చెప్పదు. దాంతో నీలాంటిది ఉండాల్సింది ఊరు మధ్యలో కాదు, ఊరు చివర్లో అని చెప్తాడు.
దాంతో శైలజను తిట్టుకుంటూ ఊరు నుంచి బయటకు నెట్టేస్తారు. ఊరంతా రాళ్లతో కర్రలతో కొట్టుకుంటూ ఊరి చివరికి తరిమేస్తారు. శైలజ ఏడ్చుకుంటూ వెళుతుంది. కట్ చేస్తే శైలజ బావిలోకి దూకి చనిపోతుంది. అక్కడికి డాక్టర్ వస్తాడు. గోవిందయ్య పాడ కట్టండి అంటే తన పాడ ఎవరు మోయరు అని కృష్ణ అంటాడు. ఇక ప్రస్తుతం టైటిల్ పడుతుంది. మాయ స్టేషన్ కు వస్తుంది. నాని అక్కడే ఉండి నాకు చావులకు ఎలాంటి సంబంధం లేదు, నేను గురిజా చెల్లెలు ప్రేమించుకుంటున్నాము అని ఇలా గోడల మీద రాస్తే మా విషయం తెలిసి నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు అని రాద్దాం అనుకున్నా అని చెప్తాడు. ఇక దాంతో అయ్యప్ప తనను నోరు మూసుకో అని చెప్తాడు. తర్వాత పోస్ట్ రిపోర్ట్స్ వచ్చాయని ఇస్తాడు. తాను చదువుతుంది. రిపోర్ట్లో ఏముందని అడిగితే గోడల మీద రాసేది వీడు కాదు అంటుంది. ఆ డాక్టర్కు శైలు దెయ్యం అని కనిపించినప్పటి నుంచి ఊరంతా ఒకటేలా గోలగా ఉంటుందని అంటాడు. రేపే చివరి మంగళవారం అని మాయ అంటుంది. అప్పుడు తాండ్ర సాంగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత సీన్లో నాని గాన్ని అవసరంగా పోలీసులకు అప్పగించావు అని వాడు కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. వాడు కాదని గురుజా అంటాడు. ఈ రోజు అసలైన వాడిని పట్టుకోవాలని అంటాడు. అదే రోజు రాత్రి గ్రామస్తులంతా వెతుకుతూ ఉంటారు. ఎస్ఐ మాయ ఏదో ప్లాన్ చేస్తుంది. ప్రకాశం కూడా కారులో వెతుకుతూ ఉంటాడు. తోటలో అమ్మవారి గెటప్లో ఎవరో పరిగెత్తుకుంటూ ఉంటారు. గ్రామస్తులు అందరూ వెతుకుతూ ఉంటారు. కిట్టిగానికి తోటలో అమ్మవారు గెటప్ కనిపిస్తుంది. దాంతో అతను భయపడి పరిగెడతాడు. మరో సీన్లో అమ్మవారి జాతరలో భాగంగా అమ్మవారి గెటప్ వేసి ఇలా చెరువులో కలుషం వేయడం మన సంప్రదాయం అని పూజారి అంటాడు. అదే సమయంలో కిట్టుగాడు తను చూసింది మా లక్ష్మి అమ్మవారిని అని చెప్తాడు. గ్రామస్తులు నమ్మరు. అతన్ని పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళతాడు. అదే సమయంలో ఊరు నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అందరూ పరిగెత్తుకుంటూ వెళతారు. అక్కడ పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందా అని రాసి ఉంటుంది. అది చూసి అందరూ డానియల్ను తిడుతూ ఉంటారు. గురుజా అరిచి మనల్ని ఇలా ఊరు చివరకు తీసుకువచ్చారు అంటే ఊర్లో ఏదో జరగబోతుంది అని అనుకొని పరిగెడతారు. గ్రామంలో ఒక గోడ మీద డాక్టర్ రాస్తుంటే అక్కడికి ఎస్ఐ మాయ వస్తుంది. ఇన్నాళ్ళు ఇదంతా చేసేది నువ్వా అని క్లాప్స్ కొడుతుంది. లేని దెయ్యాన్ని సృష్టించి ఊర్లో వాళ్లను భలే భయపెట్టావు అని అంటుంది. అందరికీ చెప్తా అని తనను అటాక్ చేస్తుంది. అదే సమయంలో డాక్టర్ మాయకు మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. వాసు బైక్ వెతుక్కుంటూ అడవిలోకి వెళతాడు. కట్ చేస్తే మాయను డాక్టర్ తన ఇంట్లో కట్టేస్తాడు. ఇదంతా ఎందుకు చేశావు అంటే శైలజ కోసం అని అంటాడు. దానికి మాయ మీ అఫైర్ గురించి నాకు ముందే తెలుసు, తన కోసం ఇదంతా చేస్తున్నావా అని అడుగుతుంది. తన గురించి అలా తప్పుగా మాట్లాడితే బాగుండదని అంటాడు. ఒకరోజు తాను తీవ్రమైన గాయాలతో రోడ్డు మీద దొరికిందని తనను క్లినిక్ తీసుకొస్తే తనకు బతకాలని లేదని చెప్తుంది. తర్వాత తన ప్రాబ్లం ఏంటో తెలుసుకొని బ్లడ్ శాంపిల్స్ తీసుకుని హాస్పిటల్లో చెక్ చేస్తాడు. తాను హైపర్ సెక్షువల్ డిజాస్టర్తో బాధపడుతుందని, ఇలాంటి వారికి సాధారణ అమ్మాయిల కంటే ఎక్కువ సెక్షువల్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయని డాక్టర్ చెప్తుంది. ఇది లైంగిక రుగ్మత అని, దీనికి మెడిసిన్ లేదని, కేవలం కేరింగ్తో కంట్రోల్ చేయవచ్చునని చెప్తుంది. ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా చైల్డ్ అబ్యూస్, ఒంటరితనం వలన వస్తాయి అని చెప్తుంది. దాంతో డాక్టర్ శైలును జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. తన కూతురుకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే తన సమస్య ఏంటో చెప్పకుండా ఆత్మహత్య చేసుకుందని శైలజలో తన కూతుర్ని చూసుకున్న మాయకు చెప్తాడు. అదే సమయంలో శైలజ మూడిగా కూర్చుంటుంది. ఏం జరిగింది, ఎవరన్నా ఏమన్నా అన్నారా అంటే తనకు బతకాలని లేదని చెప్తుంది. ఇక మరో సీన్ లో వాసు వెతుక్కుంటూ అడవిలోకి వెళితే అక్కడ అమ్మవారి బొమ్మతో ఒకడు కనిపిస్తాడు. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాసు అతన్ని కొడతాడు. అతను వాసును కొడతాడు. ఆ బొమ్మ కింద పడుతుంది. దాన్ని మళ్లీ పెట్టుకుని మళ్లీ ఫైటింగ్ చేస్తాడు. అతని వాసు కత్తితో పొడుస్తాడు. అదే సమయంలో కుక్క వచ్చి కాపాడుతుంది. తర్వాత మహాలక్ష్మి బొమ్మ పెట్టుకున్న అతను త్రిశూలంతో పొడి చేస్తాడు. ఎవరు అతను అని మాయ అంటుంది. నువ్వు ఎవడువ్రా అని వాసు అంటాడు. తర్వాత డాక్టర్ అతన్ని అడుగుతాడు. తర్వాత సీన్లో శైలజ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా ఒకడు ఉన్నాడని చెప్తాడు. దాంతో శైలజ ఆశ్చర్యంతో చూస్తుంది. అడవిలో రవి ముసుగు తీస్తాడు. అక్కడ రవి వచ్చి తనకు కాటుక ఇచ్చి చిన్నప్పుడు చెప్పిన డైలాగ్ చెప్తాడు. దాంతో రవిని పట్టుకుని ఏడుస్తుంది శైలజ. కట్ చేస్తే రవి వాళ్ళ నాన్న చిన్నప్పుడు శైలజతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటే అక్కడికి రవి వస్తాడు. అతన్ని పట్టుకుని శైలజ ఏడ్చి తాను వెళ్ళిపోతుంది. దాంతో కోపం పెంచుకున్న రవి బండతో వాళ్ళ నాన్నను చంపేసి గుడిసె తగలబెట్టేసి వెళతాడు. ఆ క్రమంలో తన ఫేస్ కూడా కాలిపోతుంది. ఇద్దరు చనిపోయారని ఊర్లో అందరూ అనుకుంటారు. తర్వాత రవి మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర కూర్చొని ఏడుస్తాడు. అక్కడికి మాస్క్ వస్తుంది. దాన్ని ఫేస్ కు పెట్టుకుంటూ ఉంటాడు. తర్వాత శైలజనే ఫాలో అవుతున్నట్లు చెప్తాడు. ఇక మదన్తో
హ్యాపీగా ఉందని అనుకుంటాడు. తర్వాత తాను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తన వెనకాలే ఉన్నట్లు చెప్తాడు. కానీ కనిపించే ధైర్యం చేయలేదని చెప్తాడు. ఇక శైలజ సంతోషపడుతుంది. తనను పెళ్లి చేసుకో అని అంటే తాను పెళ్లికి పనికిరాను అంటుంది శైలజ. మలినమైంది నీ శరీరం కావచ్చు, కానీ నీ మనసు కాదు అని చెప్పి పెళ్లికి ఒప్పిస్తాడు. అదే సమయంలో డాక్టర్ రవి సిటీకి వెళ్లి బట్టలు కొందామని వెళ్లి వస్తారు. శైలజ ఆత్మహత్య చేసుకుందని ఊర్లో వాళ్ళు చెప్పడంతో బట్టలు కింద పడేసి అక్కడికి వెళతారు. అక్కడే రవి ఉంటాడు. ఊరు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత శైలజ శవాన్ని పట్టుకుని రవి ఏడుస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని మాయకు చెప్తే తాను ఆత్మహత్య చేసుకుంటే ఊరి వాళ్లను ఎందుకు చంపుతున్నారు అని అరుస్తుంది. శైలజ ఆత్మహత్య చేసుకోలేదు, తనను హత్య చేశారు అని అంటాడు. ఇక అక్కడే ఇంటి బయట ప్రకాశం ఉండి ఇదంతా వింటాడు. మొత్తం 6. ఇప్పటికే 4 వెంటాడి చంపేశాము అని చెప్తాడు. 5వ వాడిని రవి చంపేసి ఉంటాడు అని చెప్తాడు. వాడే ఫోటోగ్రాఫర్ వాసు అంటాడు. కట్ చేస్తే వాసును ఓ గోతిలో పూడ్చేస్తాడు రవి. ఇక 6వ వ్యక్తి తన చేతిలో చనిపోతుందని చెప్తాడు. ఇంకా 6వ వ్యక్తి ఎవరో అంటే ఊరంతా దేవతలా కొలిచే జమీందారు భార్య రాజేశ్వరి దేవి అని చెప్తాడు. తర్వాత సీన్లో జమీందారు ఇంటికి వెళితే అక్కడ తన భార్య ఊర్లో ఎవరు పేర్లు రాస్తున్నారో తెలిసిందా అని అడుగుతుంది. ఎందుకు తెలుసుకోవాలి, అంత ఆత్రంగా ఉందా అని అతను కొడతాడు. దాంతో తనను కత్తితో పొడుస్తుంది. ఎందుకు చేశావు ఇదంతా అని అడుగుతాడు. కట్ చేస్తే శైలజను కొందరు తరుముతుంటే ఒక ఇంటికి వెళుతుంది. శైలజ అక్కడ వాసు, రాజేశ్వరి ఇద్దరు ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు. శైలజ చూసిన విషయం వీళ్లకు తెలుస్తుంది. దాంతో ఎలాగైనా తను బ్రతికుండకూడదు అని జమీందారి భార్య తన మనుషులతో అంటుంది. అలాగే అమ్మ అని తన దగ్గర పనిచేసేవారు అంటారు. తర్వాత శైలు గురించి అన్ని తప్పుడు విషయాలను చేస్తారు. గ్రామస్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. తనను ఊరు నుంచి తరిమేస్తారు. తర్వాత ఎవరికీ చెప్పను అని బతిమలాడి వినకుండా తనను వాసు చంపేస్తాడు. నీలాంటి వాళ్ళు బ్రతకకూడదు అని బిల్డింగ్ నుంచి కింద పడేస్తాడు. కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాడు. అది డాక్టర్ చూస్తాడు. తర్వాత సీన్లో రవి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. జమీందారు ఇంటి ముందు తన భార్య శవం ఉంటుంది. ఎలా జరిగింది అంటే ఊర్లో జరిగే ఘోరాలు చూడలేక ఇలా మహాలక్ష్మి అమ్మవారికి బలి ఇచ్చుకుంది అని మాయతో చెప్తాడు. అందరూ తనను దేవతలా కొలుస్తారు. దైవం చేసే న్యాయాన్ని సాటి మనుషుల రూపంలోనే తీరుస్తుందని ఎస్ఐ భావిస్తుంది. తర్వాత సీన్లో గాయపడ్డ జమీందారుకు కట్టి చేసిన తప్పుకు మీ భార్యను చంపేశారు, తర్వాత ఊరందరిలో దేవతను చేశారు అని అడుగుతాడు. ఊరందరిలో తానంటే మంచి నమ్మకం ఉంది, ఇలాంటిది అని తెలిస్తే వాళ్ళు నమ్మకం పోతుంది అని చెప్తాడు. ఆయన శైలజను చంపింది వీళ్ళేనని నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు. కట్ చేస్తే పులి మందు తాగుతూ గుడ్డివాడిగా నటిస్తున్నాను కాబట్టే తినడానికి తాగడానికి డోకా లేదని అనుకుంటూ మందు తాగుతాడు. ఆ రోజు రాత్రి తోట బావి దగ్గర మందు తాగుతుంటే శైలజను బావి దగ్గరకు తీసుకువస్తాడు. వాసు మెడకు తాడు కట్టి చంపేస్తాడు. తర్వాత బావిలో తోసేస్తాడు. రవి ఏడుస్తుంటే పులి నిజం చెప్తాడు. ఇదే విషయం చెప్పి పులి మళ్ళీ గుడ్డివాడిగా నటిస్తాడు. తర్వాత ఇలాంటి అక్రమ సంబంధాల గురించి ప్రతి గ్రామంలో గోడలపై చూపిస్తారు. కట్ చేస్తే రవి శైలజ ఇద్దరు తోటలో కనిపిస్తారు. త్వరలో పార్ట్ 2 వస్తుంది అని పడుతుంది. ఇది మంగళవారం మూవీ ఎక్స్ప్లెనేషన్. మా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఏ సినిమా ఎక్స్ప్లెనేషన్ కావాలో మాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.